రేపు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నూతనంగా నియమితులైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. వారితో పాటుగా కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్లు, డీసీసీ అధ్యక్షులు సమావేశానికి తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేశారు. రేపు గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నూతనంగా నియమితులైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, ఏఐసీసీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. వీరితో పాటుగా కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, మంత్రులు, టీపీసీసీ సీనియర్లు, డీసీసీ అధ్యక్షులు కూడా సమావేశానికి తప్పకుండా రావాలని విజ్ఞప్తి చేశారు. ఇక టీపీసీసీ సమావేశంపై మరింత సమాచారాన్ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు లైవ్ ద్వారా. రామ్, చెప్పండి, రేపు జరగబోయే టీపీసీసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి అంశాలు ప్రస్తావించబోతున్నారు, అలాగే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు? జనవరి 3వ గాంధీ భవన్లో పీసీసీ కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా కొత్తగా రాష్ట్ర ఇన్ఛార్జిగా నియామకమైన దీపదాస్ మున్షి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సమావేశానికి రావాల్సింది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఏఐసీసీ కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, తర్వాత మంత్రులు, మొత్తం దాదాపు ఒక 45 నుంచి 50 మంది సభ్యుల సమావేశంలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా కొంతమందికి పిలుస్తున్నారు. అది ఈ సమావేశంలో గత నెలలో జరగాల్సిన సమావేశం సచివాలయంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు, కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉన్న నేపథ్యంలో ఈ రోజుకి రేపటికి వాయిదా పడింది. జనవరి 3వ తేదీన సమావేశం గాంధీ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రమాణ స్వీకారం తర్వాత ఈ సమావేశం జరపాలనుకున్నప్పటికీ కూడా కాస్త ఇతరత్ర కారణాలు, తర్వాత ముఖ్యమంత్రి జగదీష్ రెడ్డి ఇదంతా పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరగలేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి, పార్టీకి ఒక సమన్వయం చేసేందుకు కమిటీ కూడా గతంలో సాంప్రదాయం ఉండేది. కొద్ది రోజుల క్రితం గాంధీ భవన్ సమావేశం కేవలం ప్రజలకు తీర్మానాలు చెప్పేందుకు, ఏఐసీసీ నేతలకు తీర్మానాలు చెప్పేందుకు, తర్వాత పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులకు తీర్మానాలు చెప్పేందుకు మాత్రమే సమావేశం జరిగింది. అయితే రేపు సమావేశంలో మాత్రం ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో చాలా మంది నేతలు వివిధ స్థాయిలో పదవుల కోసం ఆశావాహులుగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పోస్ట్ దాదాపు 60 నుంచి 65 నామినేటెడ్ పోస్టులు రాష్ట్రంలో ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒక 25 నామినేటెడ్ పోస్టులు సంక్రాంతి లోపే నియమిస్తారని చెప్తారు. అందులో 13 నామినేటెడ్ పోస్టులు చాలా ఇంపార్టెంట్ గా ఉన్న నామినేటెడ్ పోస్టులు. దీనికోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుత ఎన్నికల్లో కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉండి ఎమ్మెల్యేలో పోటీ చేసిన నేపథ్యంలో స్టేషన్ కల్పూర్ ఎమ్మెల్యే కరీం శ్రీహరి ఆ స్థానం ఎమ్మెల్యే కోట, తర్వాత హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి కూడా ఎమ్మెల్సీగా ఉంటాయి. కరీం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యే ఎంచుకోవడంతో ఆ 2 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ 2 ఖాళీగా ఉన్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి కలవకుర్తి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గెలిచారు. అది కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీగా ఉంది. దాంతోపాటు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్యేల పోస్టులు ఉంటాయి. తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి
జనగాం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గెలవడంతో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కూడా ఖాళీ. ఈ విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలు, తర్వాత గవర్నర్ కోట ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మొత్తం 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇందులో ప్రధానంగా సిపిఐకి ఎన్నికలకు ముందు ఒక ఎమ్మెల్యే సీటు, ఒక ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఒప్పందంలో కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ సీట్ కోసం సిపిఐలో చాలా వెంకటరెడ్డి తదితర ముఖ్యమంత్రులు కూడా చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ కోదండరామ్ తెలంగాణ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు సపోర్ట్ చేసిన కోదండరామ్ ను గవర్నర్ కోట ఎమ్మెల్సీగా లేదు ఎమ్మెల్యేల కోట కింద ఎమ్మెల్సీగా పంపుతారా, అది 2 కాకుండా రాజ్యసభకు పంపుతారనేది ఒక చర్చ జరుగుతా ఉంది. కాబట్టి ఈ ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోట ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవులతో పాటు తర్వాత నామినేటెడ్ పోస్టు ఈ ప్రధానంగా కూలకుశంగా చర్చించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కూడా ఉంది. సంక్రాంతి లోపు కొన్ని పదవులను కంపల్సరీ ప్రకటిస్తారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంది. అది ఐఐసిసి డిమాండ్ చేస్తుంది. కానీ ఇక్కడ పిసిసి నుంచి మాత్రం ఈ నామినేటెడ్ పోస్టుల కోసం, తర్వాత ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ, తర్వాత గవర్నర్ కోట ఎమ్మెల్సీ, ఇతర ఎమ్మెల్సీల పదవుల కోసం మాత్రం పిసిసి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రికమెండ్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈ చర్చ జరుగుతున్నప్పటికీ కూడా వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2 మంత్రులు అయ్యారు. కాబట్టి 3 ఎంపీలు కూడా స్థానికంగా ఎమ్మెల్యేలో గెలిచారు. వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో పోటీ చేయాలనుకుంటే కాబట్టి మొత్తం 15 లోక్సభ స్థానాలకి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికల్లో పోరాడాలి. సిపిఐతో పొత్తుంటే వాళ్ళకు ఒక సీటు కేటాయిస్తుంది. తర్వాత సిపిఎం కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలను బట్టి దేశ స్థాయిలో ఈరోజు సిపిఎం కూడా లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. దాంతోపాటు వాళ్ళు సిపిఎం కూడా ఎమ్మెల్యే కోట కింద కానీ ఎమ్మెల్సీ కోట ఏదో ఒక స్థానంలో ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీగా ఒక స్థానం అడుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. సిపిఐ సిపిఎంకు చెరో ఎమ్మెల్సీ పోతే రేపు ఎంపీ సీట్లలో పొత్తుకు మళ్ళీ అవకాశం ఉంటుందా, లేదు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళంతా సపోర్ట్ చేస్తారనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా ఉంది. కాబట్టి రేపు గాంధీ భవన్లో జరగబోయే పిసిసి విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది పదవులు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. సీనియర్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, తర్వాత లక్ష్మారెడ్డి, మధుయాస్కి, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్, ఇట్లాంటి షబ్బీర్ అలీ, ఇలాంటి నేతలు కూడా చాలామంది ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అటు ఏఐసిసి నుంచి ఫైర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఓడిపోయిన ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మళ్ళీ ఎలాంటి పదవులు ఉంటాయా అనేది ఒకటి అనుమానం ఉంది. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళు, అద్దెకి దయాకర్ లాంటి వ్యక్తి, అలాంటి వాళ్ళకు పటేల్ రమేష్ రెడ్డి నల్గొండ జిల్లా నుంచి ఇలాంటి వాళ్ళకు కొత్తగా పదవులు ఇస్తారా, లేదు ఏ స్థాయిలో ఏ పద్ధతిలో ఇస్తారనేది మాత్రం కాంగ్రెస్లో కొంత గందరగోళం జరిగిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఏఐసిసికి పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ వాళ్ళకు ఖచ్చితంగా అన్ని స్థాయిల పదవులను కట్టబెడతామని చెప్తా ఉన్నాడు. అటు ఏఐసిసి నుంచి కూడా పూర్తి అధికారం కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ సమావేశంలో రేపు ఇవన్నీ విషయాలపైన కూడా కొంత కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలపైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. దీపిక, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాము.